హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు చూడ మన నెంబర్ సిస్టమ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్ చూద్దాం. ఓకేనా? ఏమంటున్నాడు? ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్. ఫైండ్ ది సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటమ్మా మనకు? n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. హియర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సబ్మిట్ చేయాలమ్మా? 20 సబ్మిట్ చేయాలి. n ఈజ్ ఈక్వల్స్ టు 20 సబ్మిట్ చేయాలి. దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 20. నెక్స్ట్ వన్ 20 plus 1 is equals to 21 divided by 2. 2 ones are 2 tens are. That is equals to finally 21 into 10 is equals to 210. Answer is 210. 21 into 10 is equals to 210. Okay na? Next one. ఇక్కడ ఏమన్నాడు? What is the value of 1 square plus 2 square plus 3 square and so on 10 square? అంటే ప్రీవియస్ ప్రాబ్లం ఏంటమ్మా మనకు? ఫైండ్ ది సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా తెలిసి ఉండాలమ్మా. ఫార్ములా ఏముంటుంది మామూలుగా? స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 అమ్మా. n is equals to ఎంత సబ్మిట్ చేయాలి మనం? n is equals to 10 సబ్మిట్ చేయాలి. n is equals to 10 సబ్మిట్ చేయాలి. 10 సబ్మిట్ చేస్తే ఏమైంది? 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే ఏమైందమ్మా? 11. 2n అంటే ఏమైంది? 2 ఇంటూ 10 20. 20 ప్లస్ 1 is equals to 21 డివైడెడ్ బై 6. ఓకేనా? నెక్స్ట్ 3తో గెట్ క్యాన్సిల్ చేయండి. 3తో 3 2 టైమ్స్. నెక్స్ట్ వన్ 3 7 జార్. నెక్స్ట్ వన్ 2 1 జార్ 2 5 జార్. నెక్స్ట్ వన్ ఏమైందమ్మా మనకు? 5 ఇంటూ 7 is equals to 35. దెన్ 35 ఇంటూ 11. నెక్స్ట్ ఫైనల్ ఏం చేయాలమ్మా? 35 ఇంటూ 11 మల్టిప్లై చేయాలి. 35 ఇంటూ 11 మల్టిప్లై చేయాలంటే 11 మల్టిపుల్ షార్ట్ కట్ చెప్పాము ఆల్రెడీ. ఫస్ట్ ఏం చేస్తాం? 5 చేయండి, 2 యాడ్ చేయండి అమ్మా, 8. లాస్ట్ నెంబర్ అండ్ 385 is ఆన్సర్. ఫైనల్లీ ఆన్సర్ ఇస్ 385. ఓకేనా? నెక్స్ట్ వన్ what is the unit digit of 167 into 2183 into next one 497 into 839 into 235 into 111 into 1039 into 251 into 563 అమ్మా. ఇలా మనం యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ మొత్తం మల్టిప్లై చేయాలి. ఏమేమి మల్టిప్లై చేయాలి? 167 into 2183 into నెక్స్ట్ వన్ 497 into next one 839 into next one 235 next one 111 next one 1039 into 251 into 563 మల్టిప్లై చేయాలి. ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఏంటమ్మా? మనకు యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటి? ప్రొసీజర్ మెథడ్. కానీ మనం ప్రొసీజర్ ఫాలో అవుతామా? ఫాలో కాం. మనకంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది, సేమ్ ప్రొసీజర్ ఫాలో చేస్తాం. ఇక్కడ మనకు యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 7. నెక్స్ట్ వన్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 3. నెక్స్ట్ వన్ యూనిట్ డిజిట్ 7, యూనిట్ డిజిట్ 9, యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 5, యూనిట్ డిజిట్ 1, దెన్ యూనిట్ డిజిట్ 9, దెన్ యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 1, దెన్ యూనిట్ డిజిట్ ఇస్ 3. ఓకేనా? మనకు అడిగింటి ఏంటమ్మా? మనకు ప్రాబ్లంలో యూనిట్ డిజిటే కదా అక్కడ ఉంది, కాబట్టి మనం కూడా యూనిట్ డిజిట్ తీసుకుందాం. తీసుకుంటే ఇప్పుడు ఏమైందమ్మా? యూనిట్ డిజిట్ తీసుకోండి. యూనిట్ డిజిట్ తీసుకుంటే మనకు ఏమవుతుంది? 7 into 3 is equals to 21. 21లో యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 1. నెక్స్ట్ వన్ 1 into 7 is equals to 7. నెక్స్ట్ వన్ 7 into 9 is equals to ఎంతమ్మా? 63. 63లో యూనిట్ డిజిట్ ఎంత? 3. 3 into 5 is equals to 15. 15లో యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 5. నెక్స్ట్ వన్ 1 into 5 is equals to 5. 5 into 9 is equals to 45. 45 into 1 is equals to 5. Then 5 into 3 is equals to 15. కాబట్టి ఫైనల్లీ యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 5. ఫైనల్లీ యూనిట్ డిజిట్ ఈస్ 5. ఇలా చేస్తే సరిపోతుంది మనం. ఓకేనా? లేదు అంటే ఏం చేయాలి? మొత్తం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు ఒక పెద్ద వాల్యూ వస్తుంది. ఆ వాల్యూలో లాస్ట్లో ఉండేది మనకు యూనిట్ డిజిట్. అలా చేయాల్సిన అవసరం లేదమ్మా మనం. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ మనం సింపుల్గా స్టైల్గా చేసుకోవాలి పద్ధతిగా. ఓకేనా? నెక్స్ట్ వన్
చూడండి నెక్స్ట్ వన్ ఫోర్త్ ప్రాబ్లం ఏమంటారు, ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ 232 into 43 into 2347 into 4671 into 6988 divided by 23. ఇది మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత మనం ఏం చెప్పాలమ్మా, రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏమంటున్నాడు, మొత్తం ఇది ఏం చేయాలమ్మా, మొత్తం నెంబర్ని ఫస్ట్ మల్టిప్లై చేసుకోవాలి. మనం మల్టిప్లై చేసుకుంటే ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని ఏం చేయాలి, మనం డివైడెడ్ బై 23 చేయాలి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. కానీ మనం అలా చేయమమ్మా, ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఆ షార్ట్ కట్ అప్లై చేయాలి. షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలంటే చూడండి, 23 into 10 ఎంతమ్మా, 230 అమ్మా, 230 అవుతుంది. 23 into 10 is equals to 230. అప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందమ్మా, అంటే మనం ఏం చేస్తున్నాం, సపరేట్గా రిమైండర్ చేసి తర్వాత రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మల్టిప్లై చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చేసి దానికోసం. ఓకేనా, ఇప్పుడు 23 into 2 times, 23 into 2 times అంటే ఎంత అవుతుందమ్మా మనకు, 46. ఎంత అయిందమ్మా, 46 అంటే రిమైండర్ ఏమైందమ్మా నీకు, -3. ఓకేనా, -3. నెక్స్ట్ వన్ 23తో 1 టైం చేయండి, 23తో 1 టైం చేస్తే 23 into 2 times ఏమైందమ్మా మనకు, 23 into 2 times అంటే 46 అమ్మా, ఎంత అవుతుంది మనకు, 46. కానీ రిమైండర్ ఎంత ఉందమ్మా మనకు, 1 ఉంటుంది. ఓకేనా, రిమైండర్ 1. నెక్స్ట్ వన్ 23తో చేయండి, 23తో చేస్తే ఏమైందమ్మా మనకు, 2 times అంటే ఏమవుతుంది, 46. నెక్స్ట్ వన్ 3 times. ఓకేనా, 3 times అంటే 23 into 3 times అంటే ఎంతమ్మా, 9. నెక్స్ట్ వన్ 69. ఇది ఏం కావాలమ్మా మనకు, 69. కానీ ఎంత ఉంది, 79. అంటే రిమైండర్ ఎంతమ్మా ఇక్కడ, 2. నెక్స్ట్ వన్ అలాగే 23తో చేయండి అమ్మా, ఇక 23తో చేస్తే ఏమైంది మనకు, 23తో చేస్తే 3 times అంటే 69. నెక్స్ట్ వన్ 4 times, 23 into 4 times. 4 times చేస్తే ఏమైందమ్మా, 23 into 4 అంటే 12. ఓకే, 92 అమ్మా. 92 అంటే మనకు 88 ఉండాలి, కానీ 92 ఉంది. 92 ఉందంటే రిమైండర్ ఎంత తీసుకున్నామా మనం, -4. ఓకేనా, -4. ఫైనల్గా చూడండి అమ్మా, రిమైండర్ ఏమేమి ఉంది ఇక్కడ, 2 into -3 into 1 into 2. నెక్స్ట్ వన్ -4 డివైడెడ్ బై ఏముంది మనకు, 23. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా మన స్టైల్లో మైనస్ గెట్ క్యాన్సిల్ చేస్తాం. ఏం చేస్తాం, మైనస్ గెట్ క్యాన్సిల్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదమ్మా, కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 2 into 3 is equals to 6. నెక్స్ట్ వన్ 4 into 2 is equals to 8. నెక్స్ట్ వన్ 6 into 8 is equals to ఎంతమ్మా, 48 డివైడ్ బై 23. 48 డివైడ్ బై 23 అంటే 23తో 2 times చేశారనుకోండి, 23 into 2 times ఎంతమ్మా మనకు, 46 పోతే రిమైండర్ ఎంత ఉంటుందమ్మా, 2 ఉంటుంది. ఇది రిమైండర్ అనమాట. ఇది మనం చేసే షార్ట్ కట్ మెథడ్. లేదంటే మొత్తం మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేసి ఆన్సర్ చేయాలమ్మా. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ షార్ట్ కట్ చేస్తాం. ఓకేనా, టు సింప్లిఫై చేయాలంటే సింప్లిఫై చేయాలమ్మా, అంతేగాని ఎలాబరేట్ చేసి మల్టిప్లై చేసి పెద్ద నెంబర్ తీసుకెళ్ళి మళ్ళీ మనం చిన్న నెంబర్ తీసుకురావడం కాదు. ఒక షార్ట్ కట్ అప్లై చేయాలి. షార్ట్ కట్ అప్లై చేస్తే వెళ్తే మనకేమవుతుంది, ఈజీగా చేయొచ్చు ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ వన్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ది ఎండ్ ఆఫ్ 80 ఫ్యాక్టోరియల్. 80 ఫ్యాక్టోరియల్ ఉందమ్మా మనకు, ఏముంది, 80 ఫ్యాక్టోరియల్. ఈ 80 ఫ్యాక్టోరియల్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎండింగ్ విత్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఈ కాన్సెప్ట్ చెప్పాము ఆల్రెడీ, నెంబర్ సిస్టంలో ఈ కాన్సెప్ట్ చెప్పాము. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 18 ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, 5తో డివిజిబుల్ చేయాలి. 5తో డివిజిబుల్ చేస్తే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 16 times. అగైన్ 5తో చేయాలి. 5తో చేస్తే ఎన్ని టైమ్స్ అమ్మా, 3 times. ఓకేనా, ఇప్పుడు 3 అనేది మళ్ళీ 5తో పోతుందమ్మా, పోదు. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం ఏం చేయాలమ్మా, ఈ వాల్యూని ఫస్ట్ మనకు ప్రాబ్లంలో ఉన్న నెంబర్ కదా, అది తీసేసేయాలమ్మా. అది తీసేస్తే రిమైనింగ్ ఏముంది మనకు, 16 plus 9 is equals to 16 plus 9 is equals to 16 plus 3 is equals to ఎంతమ్మా, 19. ఫైనల్ ఆన్సర్ ఈస్ 19. ఓకేనా, ఫైనల్ ఆన్సర్ ఈస్ 19. ఇట్స్ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్
Sixth problem. Next one. Find the value of 8 into 88 into next one 8 into 8. జస్ట్ మల్టిప్లై చేయడమే అమ్మ. మీకు మల్టిప్లేషన్స్ వచ్చు కదా అందరికి, ఓకేనా? మల్టిప్లై చేయండి, సింప్లిఫై చేయండి అమ్మా. సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఏం చేస్తారు, ఈ రెండు నెంబర్లు సింప్లిఫై చేయండి అమ్మా. సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందమ్మా, మనకు 88 ఇంటూ 8 అంటే 8 ఇంటూ 8 64. నెక్స్ట్ వన్ 8 ఇంటూ 8 64 కదమ్మా. 64 ప్లస్ 6 ఎంత, 704 ఇంటూ అగైన్ ఏం చేయాలి మనం, ఒక 8 చేయాలమ్మా. 8 చేస్తే ఏమైంది, 6 4 జార్ 32, 7 8 జార్ 56. అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి, 5 6 3 2. నెక్స్ట్ వన్ 5 6 3 2. నెక్స్ట్ వన్ 2 5. నెక్స్ట్ వన్ 11. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైందమ్మా మనకు 11, 6 ప్లస్ 5 11, 12 13 14 15. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమైంది మనకు 12. నెక్స్ట్ వన్ 6 6 2 5 1 2 1 5 2. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా, 6 2 5 1 5 2. Find the LCM of 16, 8, 18, 24, 30. ఇక్కడ జస్ట్ సింపుల్ LCM ఫైండ్ అవుట్ చేయాలమ్మా. LCM కాన్సెప్ట్ కూడా మనం క్లియర్ చేసాం కదా ఆల్రెడీ, ఓకేనా? LCM కాన్సెప్ట్ నుంచి ఒక చిన్న ప్రాబ్లం చూడండి. ఏమంటున్నాడు మనకు, 16, 18, 24, 30. ఇప్పుడు LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఫైండ్ అవుట్ చేస్తుంటే ఫస్ట్ 2తో చేయండి అమ్మా. 2తో చేస్తే ఏమైంది, 2 8 జార్, ఓకేనా? 16, 2 9 జార్, అలాగే 2 1 జార్, 2 2 జార్. నెక్స్ట్ వన్ 15 టైమ్స్. నెక్స్ట్ వన్ 3తో చేయండి అమ్మా. 3తో చేస్తే మనకి ఏమైంది, 8 అలాగనే ఉంటుంది. 3 3 జార్, 3 4 జార్, 3 5 జార్ 12. నెక్స్ట్ వన్ మనం 4తో చేస్తాం. 4తో చేస్తే ఏమైందమ్మా, 2 టైమ్స్ 3 1. నెక్స్ట్ వన్ 5. ఇంకేమైనా కామన్గా క్యాన్సిల్ అవుతాయా, కావు కాబట్టి ఇప్పుడు ఏమైందమ్మా, 5 into 2 is equals to 10. నెక్స్ట్ వన్ ఏమైందమ్మా, 3 into 3 is equals to 9. నెక్స్ట్ వన్ 2 into 4 is equals to 8. 8 into 9 is equals to 72 into 10 అంటే ఏమైందమ్మా, 720. ఫైనల్ ఆన్సర్ ఈస్ 720. ఓకేనా? LCM చాలా సింపుల్ అమ్మా. నెక్స్ట్ వన్ find the least number which when divided by 8, 9, 12, 15 leaves the same remainder 5 in each case. ఇక్కడ మనకి ఏంటంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏం చేస్తాం, 8తో డివిజిబుల్ చేసినా, 9తో డివిజిబుల్ చేసినా, 12తో డివిజిబుల్ చేసినా, 15తో డివిజిబుల్ చేసినా మనకు రిమైండర్ అనేది ఏం రావాలి, 5 రిమైండర్ రావాలి. ఇలా 5 రిమైండర్ వచ్చేటట్టు, ఇలా 5 రిమైండర్ రావాలి. అలా ఏ నెంబర్ అయితే డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ చెప్పమంటున్నాడు. దేంతో డివిజిబుల్ చేయాలి, 8తో డివిజిబుల్ కావాలి, సేమ్ యాజ్ 9తో డివిజిబుల్ కావాలి. నెక్స్ట్ వన్ 12తో కూడా డివిజిబుల్ కావాలి. నెక్స్ట్ వన్ 15తో కూడా డివిజిబుల్ కావాలి. ప్రతి కేసులో మనకు రిమైండర్ ఏం రావాలి, 5 రావాలి. ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా క్రియేట్ చేయాలంటే జస్ట్ LCM చేస్తే సరిపోతుందమ్మా. జస్ట్ LCM చేస్తే ప్రాబ్లం ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా? LCM ఏంటో చూద్దాం, LCM ఎలా చేయాలో చూద్దాం. LCM మనకి ఏమేమి ఉందమ్మా, మనకు నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 8, 9, 12, 15. 8, 9, 12, 15. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 3తో చేద్దాం. 3తో చేస్తే ఏమైందమ్మా, 8 అలానే ఉంటుంది. నెక్స్ట్ వన్ 3 3 జార్ 9, 3 4 జార్ 12, 3 5 జార్ 15. నెక్స్ట్ వన్ 4తో చేయండి. 4తో చేస్తే ఏమైందమ్మా, 4తో చేయండి. 4తో చేస్తే ఏమైంది, 4 2 జార్ 8. నెక్స్ట్ వన్ 3 అలానే ఉంటుంది. 4 1 జార్ 4 5 జార్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, కావు. 5 into 2 is equals to 10 అలా ఉంచండి. నెక్స్ట్ వన్ 3 into 3 is equals to 9. 9 into 4 is equals to ఎంతమ్మా, 36 ఇంటూ 10 కాబట్టి ఏమైందమ్మా, 360.
ప్రతి కేసులో మనకి ఏమొస్తుందమ్మా, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా 8, 9, 12, 15తో డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చింది. కానీ మనకి ఏమంటున్నాడు, ప్రతి కేసులో రిమైండర్ 5 రావాలన్నాడు. ప్రతి కేసులో రిమైండర్ 5 రావాలన్నాడు కాబట్టి ఈ 5 మనం ఏం చేయాలి, యాడ్ చేయాలమ్మా. యాడ్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, 365 ఈజ్ ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 365. అంటే ఇక్కడ మనం ఏం చేసినాం, ఎల్సిఎం చేసి ఏదైతే రిమైండర్ అంటుందో ఆ రిమైండర్ అనే నెంబర్ని మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందమ్మా, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. 9th ప్రాబ్లం. సింప్లిఫై 423 into 423 divided by 325 into 325 divided by 423 into 325 అంటున్నాడు. ఇలా సింప్లిఫై చేయాలమ్మా. సింప్లిఫై చేయాలి అని అంటే ఫస్ట్ మనం మీరు ఏం చేయాలనుకుంటారంటే, ఫస్ట్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలనుకుంటారు. దెన్ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ పైన ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూను కింద ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ నెంబర్తో మనం ఏం చేయాలి, డివిజిబుల్ చేయాలి. ఇది పద్ధతి. ఓకేనా. అలా చేస్తే మనకి ఏమవుతుందమ్మా, ఫుల్ లెంత్ అయిపోతుంది కదా. అలా కాకుండా దీన్ని ఏం చేస్తామంటే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేద్దాం. ఆ ట్రిక్ ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉందమ్మా, మనకు ఏ ఇంటూ ఏ ఫార్మేట్లో ఉందా కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్. దెన్ బి ఇంటూ బి ఫార్మేట్లో ఉంది కాబట్టి బి స్క్వేర్. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా, ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చమ్మా. ఫైనల్గా మనం ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. కింద ఏ మైనస్ బి ఫార్ములా లెక్క ఉందా లేదమ్మా, కాబట్టి ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఫైనల్గా ఏమైంది, ఏ మైనస్ బి గెట్ క్యాన్సల్. అంటే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందమ్మా మనకు, ఏ ప్లస్ బి వచ్చింది. ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ అంటే ఏమనుకున్నావు నువ్వు, ఏమనుకున్నారమ్మా, 423. దెన్ బి అంటే ఎంతమ్మా, 325. జస్ట్ యాడ్, మనం యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే ఇక్కడ ఏమైందమ్మా మనకు 8, 4, 7, 748. సింపుల్ ప్రాబ్లం. ఓకేనా. ఇంకా నువ్వు చెప్పాలంటే డైరెక్ట్ ఈ ఫార్ములా కనుక మీకు తెలిసి ఉంటే, ఈ ఫార్ములా మీకు తెలిసి ఉంటే ఏమవుతుందమ్మా, ఏ మైనస్ బి గెట్ క్యాన్సల్. అంటే ఫైనల్గా మనకి ఏముంటుంది, ఏ ప్లస్ బి ఉంటుంది. ఏ ప్లస్ బి ఉంటే ఏమవుతుంది మనకు, ఏమేం చేయాలి, 423 ప్లస్ 325 యాడ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ ఎంతమ్మా, 748 ఈజ్ ఆన్సర్. అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ చెప్పాము మనం. చూడమ్మా ఏమంటున్నాడు, 420 ఉంది కదమ్మా, 4200. దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం లెక్క చేయాలమ్మా. ఎల్సిఎం చేస్తే ఫస్ట్ 2తో చేయండి. 2తో చేస్తే ఏమైందమ్మా, 2 2s are 2 1s are 0 0. నెక్స్ట్ వన్ 7తో చేయండి. 7తో చేస్తే 7 3s are 0 0. అగైన్ 3తో చేయండి అమ్మా. 3తో చేస్తే 1 0 0. నెక్స్ట్ వన్ 5తో చేయండి. 5 2s are 10 0. నెక్స్ట్ వన్ 2తో చేయండి అమ్మా. 2తో చేస్తే ఏమైంది, 2 10s are. అగైన్ 2తో చేస్తే 2 5s are. ఓకేనా. ఇప్పుడు మనం కౌంట్ చేయండి. ఇప్పుడు కౌంట్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయమ్మా, 2 1 2 3. కాబట్టి ఏమని రాసుకోవచ్చు మనం, 2 క్యూబ్ అని రాయించాము. 2 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ వన్ 7 అని ఉందమ్మా, 7 1 ఉంది. 3 చూడండి, 3 రెండు ఉన్నాయి మనకు, 3 power 1. 3 కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ 5 చెక్ చేయండి అమ్మా. 5 2 ఉన్నాయి కాబట్టి ఏమని రాయొచ్చు మనం, 5 స్క్వేర్ అని రాయాలమ్మా. 5 కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్ 7 ఉంది కాబట్టి ఏం రాస్తాం, 7 power 1 అని రాస్తాం. ఫైనల్గా ఏం రాస్తామా మనం, 2 క్యూబ్ ఇంటూ 3 power 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 power 1. ఓకేనా. ఈ వరకు బాగుంది కదా. మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ పవర్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయాలంటే +1 +1 +1 +1 ఇలా చేయాలి. ఇలా చేస్తామంటే ఇక్కడ ఏమవుతుందేమో మనకు 3 3 +1. నెక్స్ట్ వన్ 1 1 +1 ఇంటూ 2 +1
ఇంటూ 1 ప్లస్ 1 అమ్మ ఫైనల్గా 3 ఇంటూ ప్లస్ 3 ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ ఏమైంది 4. 1 ప్లస్ 1 అంటే ఏమైందమ్మా 2. నెక్స్ట్ 2 ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 3. 1 ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 2. ఓకేనా ఫైనల్లీ ఏమైందమ్మా 2 ఇంటూ 2 ఇస్ ఈక్వల్స్ టు 4. ఓకేనా 4 ఇంటూ 4 ఇస్ ఈక్వల్స్ టు 16. ఓకేనా 16 ఇంటూ 3 ఇస్ ఈక్వల్స్ టు 48. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి మనకు ఫైనల్గా 48 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి. ది ట్రాఫిక్ సిగ్నల్ అట్ ది ట్రాఫిక్ సిగ్నల్స్ at 3 different roads crossing changes after every 30, 45, then 50, 100 seconds respectively. If they all changes simultaneously at 11:50 a.m. then at what time will they again change simultaneously? చూడమ్మా మనకు 3 డిఫరెంట్ రోడ్స్ దగ్గర 3 డిఫరెంట్ ఏమున్నాయి మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ప్రతి లైట్ ఎలా చేంజ్ అవుతుంది ఫస్ట్ వన్ 30 సెకండ్స్ చేంజ్ అవుతుంది, సెకండ్ వన్ 45 సెకండ్స్, నెక్స్ట్ వన్ 50 సెకండ్స్, నెక్స్ట్ వన్ 100 సెకండ్స్. ఇలా ప్రతి ఒక్కొక్క టైమింగ్లో చేంజ్ అవుతుంది. అయితే అన్నీ కలిసి ఒకే స్టార్టింగ్ టైం ఇచ్చాం. ఏమి ఇచ్చామా మనం 11:50 స్టార్టింగ్ టైం ఇచ్చాం. ఈ అన్ని 11:50కి మనం స్టార్టింగ్ టైం ఇస్తే ఆఫ్టర్ ఏ టైం తర్వాత మళ్ళీ అన్నీ ఒకేసారి మనకు స్టార్ట్ అవుతాయి. ఈ లైట్స్ అన్నీ కూడా అన్నీ ఒకేసారి స్టార్ట్ అవుతాయి అనేది మనకి ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం ఏం చేయాలంటే చూడండి అమ్మా చాలా సింపుల్. ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి మనకు టైమింగ్ ఏమేమి ఇచ్చిండమ్మా ఫస్ట్ వన్ 30 సెకండ్స్, 40 సెకండ్స్, 45, దెన్ 50 సెకండ్స్. ఏమేమి ఇచ్చిండమ్మా మనకు టైమింగ్ అనేది చూడండి. ఏమేమి ఇచ్చిండు మనకు 30, 45, దెన్ 50, 100 సెకండ్స్. ఏమేమి ఇచ్చిండమ్మా మనకు 30, 45, దెన్ 50, దెన్ 100 సెకండ్స్ ఇచ్చిండు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఎల్సిఎం చేయండి అమ్మా. ఎల్సిఎం చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఎల్సిఎం చూడండి. ఎల్సిఎం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ 10తో చేద్దాం ఎల్సిఎం. ఓకేనా 10తో చేస్తే ఏమైందమ్మా 3 టైమ్స్, నెక్స్ట్ వన్ 45 అలానే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇది ఏమైందమ్మా 5 టైమ్స్, నెక్స్ట్ వన్ 10 టైమ్స్. నెక్స్ట్ వన్ మనం 5తో చేద్దాం. 5తో చేస్తే ఇది 3 అలానే ఉంటుంది. నెక్స్ట్ వన్ 9 టైమ్స్, నెక్స్ట్ వన్ 1 టైమ్, నెక్స్ట్ వన్ 2 టైమ్స్. నెక్స్ట్ వన్ 3తో చేయండి అమ్మా. 3 1s ఆర్, నెక్స్ట్ వన్ 3 3s ఆర్, నెక్స్ట్ వన్ 1, 2. ఇదేమ్మా ఫైనల్గా మనకు ఎల్సిఎం ఇదైతే ఫస్ట్ మనకి ఏమైందమ్మా 5 ఇంటూ 2. నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం మనం 5. దెన్ 5 ఇంటూ 2 ఇస్ ఈక్వల్స్ టు 10, 10 ఇంటూ 10 ఇస్ ఈక్వల్స్ టు 100. అది వరకు అలానే ఉంచుదాం. 3 ఇంటూ 9, 3 ఇంటూ 3 ఇస్ ఈక్వల్స్ ఎంతమ్మా 9, 9 ఇంటూ 10 ఇంటూ 10 అనేది ఏమైందమ్మా 100. ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకు 30, 45, 50, దెన్ 100 సెకండ్స్ ఉన్నాయి. కాబట్టి మనకు కూడా ఫైనల్గా ఏమైందమ్మా సెకండ్స్ వచ్చింది. కాబట్టి ఈ సెకండ్స్ను కాస్త మనం ఏం చేస్తామంటే మినిట్స్లో కన్వర్ట్ చేద్దామా. మినిట్స్లో కన్వర్ట్ చేస్తే డివైడెడ్ బై 60, దెన్ 0 గెట్ క్యాన్సల్, 6 1s are 6, 15 minutes. ఫైనల్గా మనకి ఏమైందమ్మా 15 minutes. ఆఫ్టర్ 15 minutes అంటే స్టార్టింగ్ టైం ఎంత ఇచ్చిండమ్మా మనకు ప్రాబ్లంలో 11:50 ఇచ్చిండు. 11:50కి ఆఫ్టర్ 15 minutes అంటే ఏమైందమ్మా ఇక్కడ మనకు 5 minutes అంటే ఏమవుతుంది 12:05. టైం ఎంతమ్మా మనకు 12:05. ఆ టైంలో మళ్ళీ ఏమవుతాయి అన్ని లైట్స్ ఒకేసారి స్టార్ట్ అవుతాయి అమ్మా. ఓకేనా నెక్స్ట్ వన్ ఏమన్నాడు 3 wheels can complete 25, 21, 16 revolutions per minute respectively. 3 is there is a red spot on each wheel at the round 0 time. అంటే ఒక టైం 0 టైం దగ్గర చేస్తున్నట్టు. ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ ద స్పాట్ సైమల్టేనియస్లీ టచ్ ది గ్రౌండ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఒక వీల్ 3 wheels ఉన్నాయమ్మా. పర్ మినిట్ ఏం చేస్తున్నాయి 25 టైమ్స్, 21 టైమ్స్, 16 టైమ్స్ తిరుగుతూ ఉన్నాయి. దానికి ఒక రెడ్ టేప్ ఉంది. అది ఏం చేస్తుందంటే భూమిని తాకుతూ ఉంది. అలా మనకు ఒక 0 టైమింగ్ పెట్టి మూడింటిని ఒకేసారి స్టార్ట్ చేసాం. అయితే ఎంత టైం తర్వాత అవి మళ్ళీ ఒకేసారి తాకుతాయి అన్నాడు.
ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు చూడండి అమ్మా, చాలా సింపుల్ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందమ్మా, 25, 21, 16. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఇప్పుడు ఏం కామన్గా లేవమ్మా, 25, 21, 16 ఏ నెంబర్తో కామన్గా డివిజిబుల్ కావు. కాబట్టి ఏమవుతుంది, మనకు మల్టిప్లై చేయండి. 21 ఇంటూ 25తో మల్టిప్లై చేయండి. 25 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 25. 25 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 50. 50 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 52. కాబట్టి 525. నెక్స్ట్ వన్ 16తో మల్టిప్లై చేయండి. 16తో మల్టిప్లై చేస్తే ఏమైందమ్మా మనకు, 16 5 జార్ 80, 16 2 జార్ 32. 32 యాడ్ చేస్తే మనకి ఏమైందమ్మా 40, 0. 16 5 జార్ 80. 80 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 84. డివైడెడ్ బై మనం ఏం చేయాలమ్మా, పర్ మినిట్ అన్నాడు కదా, టైంలో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 చేయండి. 0 0 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వన్ 6తో చేయండి. 6తో చేస్తే ఏమైందమ్మా, 6 1 జార్ 6 2 ఉంటుంది. 6 4 జార్ 0, దట్ ఈస్ ఈక్వల్స్ టు 140. టైమ్ ఈజ్ 140. ఇదమ్మా యాక్చువల్గా ప్రొసీజర్ ఇలా చేయాలి. కానీ మనకి ఏమవుతుంది, 25, 21, 16 అనేది ఏదైనా నెంబర్తో మనకు కామన్గా డివిజిబుల్ అయ్యి ఎల్సిఎం వచ్చేదానికి ఛాన్స్ ఉందా, ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే 25 ఇంటూ 21 ఇంటూ 16 డివైడెడ్ బై 60 అని డైరెక్ట్గా రాయండి. ఓకేనా, ఇక్కడ కూడా చేసింది అదే కదా, ఇక్కడ మల్టిప్లై చేస్తాం, అక్కడ ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా చేస్తున్నాం. డైరెక్ట్గా రాస్తే ఇప్పుడు చూడండి, మనం సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే 25తో చేయండి అమ్మా. 5తో చేస్తే ఏమైంది, 5 5 జార్ 25. నెక్స్ట్ వన్ ఇక్కడ 5తో చేస్తే ఏమైంది, 12 5 జార్ 60. నెక్స్ట్ వన్ 4తో చేయండి. 4తో చేస్తే ఏమైందమ్మా, 4 4 జార్ 16. 4 3 జార్ 12. 2 1 జార్ 2 7 జార్. నెక్స్ట్ వన్ 5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 20. 20 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్స్ టు 140. ఇక్కడేమో మల్టిప్లై చేయకుండా చేసాం, ఇక్కడేమో మల్టిప్లై చేసాం. ఏదైనా ఒకటే అమ్మా, కానీ మనకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, నెంబర్ సిస్టమ్. 7 is added to a certain number and the sum is multiplied by 5. The product is then divided by 3 and 4 is subtracted from the quotient. If the result becomes to 16, then what is the original number? It's excellent problem అమ్మా. ఇది నెంబర్ సిస్టంలో ఉంటుంది ప్రాబ్లం. ఓకేనా, చాలా మంచి ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ వన్ మనకి ఏంటమ్మా, ఆ ఒరిజినల్ నెంబర్ ఎంతో మనకు తెలుసా? ఒరిజినల్ నెంబర్ అనేది మనకు ఎంతో తెలుసా? తెలియదు. తెలియకుంటే మనం ఏం చేయాలమ్మా, 100 అనుకోవాలి పర్సంటేజ్లో. అయితే ఇక్కడ నెంబర్ సిస్టంలో కాబట్టి మనకు నెంబర్ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, ఎక్స్ అనుకోండి అమ్మా. ఫస్ట్ మనకు నెంబర్ తెలియదు కాబట్టి, ఆ ఒరిజినల్ నెంబర్ ఏదో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఏమనుకుంటాం, ఎక్స్ అనుకోండి. ఏమంటున్నాడు, 7 ఈజ్ యాడెడ్ సర్టెన్ నెంబర్ అంటే ఏం చేయాలమ్మా, సర్టెన్ నెంబర్ మీరు ఏమనుకున్నారు, ఎక్స్ అనుకున్నారు. ఆ నెంబర్కి మనం ఏం చేయాలి, 7 యాడ్ చేయాలి. 7 యాడ్ చేసిన తర్వాత సమ్ ఏదైతే ఉంటుందో, ఈ సమ్ ఉంది కదమ్మా, ఈ సమ్ను మనం ఏం చేయాలి, మల్టిప్లైడ్ బై 5. దీన్ని ఏం చేయాలమ్మా, మనం మల్టిప్లైడ్ బై 5 మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఇది ఏమైందమ్మా, ప్రొడక్ట్ అయింది. దీన్ని ఏం చేయాలి, డివైడెడ్ బై 3 చేయాలి. డివైడెడ్ బై 3 చేసిన తర్వాత 4 ఈజ్ సబ్ట్రాక్టెడ్ కోఎఫిషియంట్. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దీని నుంచి మనం ఏం చేయాలమ్మా, 4 సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్టెంట్ ఈజ్ బికమ్స్ టు 16. అన్ని వాల్యూస్ అందులోనే ఉన్నాయమ్మా. మీరు కరెక్ట్గా ప్రాబ్లం చదవడం రావాలి. ఓకేనా, ఎప్పుడు ఏ నెంబర్తో ఏం చేయాలి, మల్టిప్లై చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలనేది మీరు ఆ ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఇప్పుడు చూడండి అమ్మా, ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా, కాబట్టి ఇప్పుడు 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, 5x. నెక్స్ట్ వన్ 7 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా మనకు 35. నెక్స్ట్ వన్ 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 12 అయినప్పుడు దెన్ 3 అటు సైడ్ పోతే ఏమైందమ్మా మనకు 48. నెక్స్ట్ వన్ 5x ప్లస్ 35 ఈజ్ ఈక్వల్స్ టు 12 అటు పోతే ఏమైంది, ప్లస్ అవుతుంది. ప్లస్ అయితే నీకు 40 50 60 అయిందమ్మా. 60 అయితే దెన్ 5x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా 35 సైడ్ పోతే నెక్స్ట్ వన్ 25 ఉంటుంది. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, ఫైనలీ 5. x ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకేనా, అర్థమైనట్టే కదమ్మా.
చాలా సింపుల్ అమ్మా. అయితే మనం ఏం చేయాలంటే ప్రాబ్లం గట్టిగా చదువుకోవాలి, చదివితే అయిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు, దేర్ వర్ సమ్ స్టూడెంట్స్ టు బి సీటెడ్ ఇన్ ఆడిటోరియం when they are seated in a row 8, 9, 11, 12. There always were 3 students left out to be stadium, but when they were seated 15 row, then no one left. Find the minimum number of students was more than 1000 members. ఒక స్టేడియం ఉందమ్మా, ఆ స్టేడియంలో ఎంతమంది కూర్చుంటున్నారు పర్ రో 8 మెంబర్స్ కానీ 9 మెంబర్స్ కానీ 11 మెంబర్స్ కానీ 12 మెంబర్స్ కానీ అలా కూర్చున్నట్టయితే ప్రతిసారి ఏమవుతుంది, 3 మెంబర్స్ అనేది బయట వస్తున్నారు. అలా కాకుండా ప్రతి రోలో 15 మెంబర్స్ కనుక కూర్చున్నట్టయితే ఎగ్జాక్ట్గా సరిపోతారు అన్నాడు. అలా మనకు 1000 మెంబర్స్ కన్నా ఎక్కువ స్టేడియంలోకి తీసుకెళ్ళాలి అంటే ఎగ్జాక్ట్గా మనం ఎంతమందిని తీసుకెళ్తే స్టేడియంలో సరిపోతారు అనేది స్టోరీ. అలాంటప్పుడు మనకు నెంబర్స్ ఏమేమి ఇచ్చిండమో మనకు ప్రాబ్లంలో 8, 9, 11, 12. 8, 9, 11, 12. ఏమేమి నెంబర్స్ ఇచ్చింది మనకు చూడండి. 8, 9, 11, 12. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎల్సిఎం చేయాలమ్మా. ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఫస్ట్ మనకు 3తో చేయండి అమ్మా. 3తో చేస్తే ఏమైంది, 3 అలానే ఉంటుంది. 3 3s are 9. నెక్స్ట్ వన్ 11, సారీ ఇది 8. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏమైందమ్మా, 3 4s are 12. ఓకేనా? నెక్స్ట్ వన్ 2తో చేయండి అమ్మా. 2తో చేస్తే, లేదంటే 4తో చేద్దాం డైరెక్ట్. 4తో చేస్తే ఏమైందమ్మా, 4 2s are, నెక్స్ట్ వన్ 3s are 11, నెక్స్ట్ వన్ 1. అంతేమ్మా. ఇంకే నెంబర్ మనకు క్యాన్సిల్ డివిజిబుల్ కావు, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావు. కాబట్టి నెక్స్ట్ వన్ మనకి ఏమవుతుంది, 3 into 3 9, 9 into 4 into 2 is equals to 8. 9 into 8 is equals to 72. 72 into 11. 72 into 11 అంటే మనకి ఏమైందమ్మా, 2 ఉంటుంది. 9 729. 729 ప్లస్ 3 ఎందుకు చెప్పాం కదమ్మా లాస్ట్ క్లాస్లో మనకు. రిమైండర్ 3 బయట వస్తున్నారంటే ఏం చేయాలి, వాళ్ళు కూడా కూర్చోవాలి. వాళ్ళు కూడా కూర్చునేటట్టు మనం సెపరేట్ చేయాలి. కాబట్టి మనకు 3 యాడ్ చేయాలి. కానీ మనకు కండిషన్ చెప్పాడు. ఏమంటున్నాడమ్మా, మోర్ దాన్ 1000. మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, మనకు 1000 కన్నా తక్కువ వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ ఇంకో నెంబర్ ఇంటూ 2 చేద్దాం. 2 టైమ్స్ చేస్తే ఏమైందమ్మా, 4 times. నెక్స్ట్ వన్ 9 into 2 is equals to 18. 7 into 2 is equals to 14. 14 plus 1 is equals to 15. అంటే ఫైనల్గా ఆన్సర్ ఎంతమ్మా మనకు 1584 ప్లస్ 3 యాడ్ చేయాలి. 3 ఎందుకు, బయట వస్తున్నారు కదా, బయట రాకూడదు మనకు, అందరూ లోపలే కూర్చోవాలి. అంటే 7 8 5 1 అంటే 1587. ఫైనల్ ఆన్సర్ ఈస్ 1587. ఓకేనా? నెక్స్ట్ వన్ 1587 అమ్మా. నెక్స్ట్ పాఠం చూడండి. The girls are joining from the same point around a circular track, and each one complete one round 24 seconds, 36 seconds, 48 seconds respectively. After how much time will they meet one point? ఇక్కడ ఏమైందమ్మా, గర్ల్స్ అనేది జాగింగ్ వెళ్ళిందమ్మా. ఎలా జాగింగ్ చేస్తున్నారు, ఒక సర్క్యులర్ ట్రాక్లో జాగింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక రౌండ్ కంప్లీట్ చేయాలంటే ఏమవుతుందమ్మా, 24 seconds ఒకటి పడుతుంది, 36 seconds ఒకటి పడుతుంది, నెక్స్ట్ వన్ మనకి ఏమైంది 48 seconds ఒకటి పడుతుంది. ఇలా మనకు ఒక సర్క్యులర్ ట్రాక్లో రౌండ్స్ చేస్తున్నారు. ఒక సర్క్యులర్ ట్రాక్లో మనకు స్టార్ట్ చేసి మనకు వీళ్ళు జాగింగ్ చేస్తున్నారమ్మా. జాగింగ్ చేస్తూ వీళ్ళు ఒక్కొక్కరు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిందంట, ఒకటికేమో 24 seconds టైం పట్టిందంట, నెక్స్ట్ వన్ 36 టైం పట్టింది, నెక్స్ట్ వన్ 48 seconds టైం పడుతుంది ఒక్కొక్కరికి. అంటే ఇక్కడ మన ప్రాబ్లంలో ఏమంటున్నాడు, వాళ్ళందరూ కలిసి ఒకేసారి కలవడానికి 1 2 3 అంటే ముగ్గురు కలిసి ఒకేసారి కలవాలి అంటే ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఆఫ్టర్ హౌ మచ్ టైం,
ఎంత టైం తర్వాత వాళ్ళందరూ కలిసి ఒకేసారి కలుస్తారు అనేది ప్రాబ్లం. ఓకేనా, ఒకేసారి కలుస్తారు అనేది ప్రాబ్లం. ఇలాంటప్పుడు మనకి ఏంటంటే జస్ట్ ఎల్సిఎం చేస్తే సరిపోతుందమ్మా. మనకి నెంబర్స్ ఏమేమి ఇచ్చిండు చెక్ చేయండి. నెంబర్స్ ఏమేమి ఇచ్చిండు 24, 36, 48. నెక్స్ట్ వన్ 12తో చేయండి అమ్మా. డైరెక్ట్ 12తో చేస్తే 12తో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్, 3 టైమ్స్, నెక్స్ట్ వన్ 4 టైమ్స్. నెక్స్ట్ వన్ 2తో చేయండి. అలాగే 2తో చేస్తే 2 1s are, నెక్స్ట్ వన్ 3, నెక్స్ట్ వన్ 2 టైమ్స్. నెక్స్ట్ వన్ 2 into 3 is equals to 6, 6 into 12. 2 into 3 is equals to ఎంతమ్మా? 6. 6 into 2, 12. 12 into 12 is equals to ఎంతమ్మా? 144. 144 సెకండ్స్. మనకి ఏమైందమ్మా? 144 సెకండ్స్. కానీ మనకి ఏమంటున్నాడు మినిట్స్లో చెప్పాలంటే టైం ఏమవుతుందమ్మా? 2 minutes అంటే 120 seconds కదా. 120 seconds అంటే ఏమవుతుందమ్మా మనకు? ఇదేమైంది 4 2 అంటే 2 minutes 24 seconds. ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా? 2 minutes 24 seconds. 2 minutes 24 seconds. ఓకేనామా? అర్థమైనట్టే కదా. నెక్స్ట్ వన్ 2 minutes 24 seconds. 2 minutes 24 seconds అమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. ది కాస్ట్ ఆఫ్ 4 bags and 3 boxes is 555 and the cost of 3 bags and 4 boxes 460. What is the cost of a bag అన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. చూడండి ఏమంటున్నాడు, 4 bags ఓకేనా ప్లస్ 3 boxes. ఓకేనా, ఇదేమో బ్యాగ్ అమ్మా, 3 boxes. ప్రైస్ ఎంత ఉంది మనకు? 555 ఉంది. అలాగే కాస్ట్ ఆఫ్ 3 bags, 3 bags. నెక్స్ట్ వన్ 4 boxes ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు? 460. ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది బ్యాగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ బ్యాగ్ ప్రైస్. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బాక్స్తో మనకు అవసరం లేదు కదమ్మా. బాక్స్తో మనకు అవసరం లేదు కాబట్టి 2 వాల్యూస్ని మనం ఏం చేద్దాం? ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేయాలంటే మల్టిప్లై చేయాలి కదమ్మా. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? మనం మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ 3 ఉంది కదమ్మా, ఇక్కడ 4 ఉంది. ఈ నెంబర్ ఆ నెంబర్తో మల్టిప్లై చేయండి, ఆ నెంబర్ ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చెప్పాం, మీకు గుర్తు వచ్చే ఉంటుంది. ఓకేనా, ఇదేమో 4, ఇదేమో 3తో మల్టిప్లై చేయండి అమ్మా. మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది? దెన్ 4 into 4 is equals to ఎంతమ్మా? 16 బ్యాగ్ ప్లస్ నెక్స్ట్ వన్ 4 into 3 is equals to 12 బాక్స్ is equals to, ఇప్పుడు మనకి ఏం చేయాలమ్మా? ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి. ఎంత? 555 into 4. 5 4s are ఎంతమ్మా? 20. 5 4s are 20. 20 plus 2 is equals to 22. నెక్స్ట్ వన్ 22. 5 4s are 20. 22 plus 2 is equals to 22. ఎంత అమ్మా? ఇదే అమ్మా. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చేస్తాం? 3తో మల్టిప్లై చేయండి. 3తో మల్టిప్లై చేస్తే 3 into 5 is equals to ఎంతమ్మా? 15. 15 బ్యాగ్. ఓకేనా, నెక్స్ట్ వన్ 3 into 4 is equals to 12 boxes is equals to, ఇప్పుడు మనకి ఏమైంది? 46 into 3 18. నెక్స్ట్ వన్ 12 12 13 అంటే 1380 అమ్మా. 1380. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. 12 బాక్స్ గెట్ క్యాన్సిల్. దెన్ 16 minus 15 is equals to ఎంతమ్మా? 1. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైంది ఇక్కడ? సపరేట్ చేయండి అమ్మా, 0. నెక్స్ట్ వన్ 12 minus 8 is equals to 4. నెక్స్ట్ వన్ 11 ఉంటుంది. 11 minus 3 is equals to ఎంతమ్మా? 8. ఫైనల్లీ ఆన్సర్ ఎంతమ్మా? 1 bag is equals to 840 rupees. 1 bag is equals to 840 rupees అమ్మా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, there are certain number of benches in a classroom. If 4 students sit in each bench, 3 benches remaining unoccupied. If however
3 students sit in each bench when the 3 students remaining standing in the class. Find the number of students in the class. ఒక క్లాస్ రూమ్ ఉందమ్మా, అంటే మన క్లాస్ రూమ్ లాంటిది ఒక క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్లో ఏమంటున్నాడంటే 4 మెంబర్స్ కనుక కూర్చున్నట్లయితే ఒక బెంచ్లో, ఒక్కొక్క బెంచ్కి 4 మెంబర్స్ కనుక కూర్చున్నట్లయితే 3 బెంచెస్ అనేది మిగిలిపోతున్నాయి. అలా కాదనేసి ఏమంటున్నాడు, 3 స్టూడెంట్స్ ఇన్ ఈచ్ బెంచ్ అయితే అప్పుడు ఏమవుతుంది మనకు, స్టాండింగ్ 3 స్టూడెంట్స్ కూర్చుంటే 3 మెంబర్స్ మిగిలిపోతున్నారు. అలాంటప్పుడు ఆ క్లాస్లో ఏమంటున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అన్నాడు. చూడండి అమ్మా, ప్రాబ్లం బాగా అర్థం చేసుకోండి అమ్మా. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఇప్పుడు 4 స్టూడెంట్స్ సిట్ ఇన్ ఈచ్ బెంచ్. అసలు బెంచెస్ మనకి ఎన్ని ఉన్నాయి తెలుసమ్మా, మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, ఎక్స్ అనుకో. ఏమంటున్నాడు, ఫోర్ మెంబర్స్ కూర్చోవాలంట. ఈచ్ బెంచ్లో మనకు 4 మెంబర్స్ కూర్చోవాలైతే ఏమన్నాడమ్మా, 3 బెంచెస్ అన్ఆక్యుపైడ్ అన్నాడు. 3 బెంచెస్ అన్ఆక్యుపైడ్ అంటే ఆక్యుపైడ్ అయిన బెంచెస్ ఎన్నమ్మా మనకు, x-3. సపోజ్ 20 బెంచెస్ ఉన్నాయనుకో, అప్పుడు ఏమవుతుందమ్మా, 20 - 3 = 17, అంటే 17 బెంచెస్ ఆక్యుపైడ్ అయినట్టు. సపోజ్ 10 బెంచెస్ ఉన్నాయనుకో, 10 - 3 = 7. 7 బెంచెస్ ఆక్యుపైడ్ అయినా, 3 బెంచెస్ అన్ఆక్యుపైడ్ అయినట్టు దాని మీనింగ్. అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడమ్మా, ఇఫ్ however 3 students in each bench, ఓకేనా, 3 students in each bench, ఒక్కొక్క బెంచ్లో 3 మెంబర్స్ కనుక కూర్చున్నట్లయితే ఏమన్నాడు, కూర్చున్నట్లయితే 3 స్టూడెంట్స్ రిమైనింగ్ స్టాండింగ్ అనమాట. ఒక్కొక్క బెంచ్లో మనకు 3 మెంబర్స్ కనుక కూర్చున్నట్లయితే 3 మెంబర్స్ అనేది స్టాండింగ్, అంటే వాళ్ళు కూడా క్లాస్ స్టూడెంట్సే కదమ్మా. వాళ్ళు కూడా మనం చేస్తే మనకి ఏమవుతుంది, మనకు మొత్తం స్ట్రెంత్ వస్తుంది. మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు టోటల్ మెంబర్స్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 4 × x = ఎంతమ్మా మనకు, 4x. నెక్స్ట్ 4 × 3 మనకి ఏమైంది, -12 మనకి ఏమైందమ్మా, 3x + 3 అమ్మా. ఇప్పుడు 3 ఇటు వస్తే ఏమైందమ్మా, x. ఈ నెంబర్ అటుపోతే 12 అటుపోతే ఏమైందమ్మా, ప్లస్ అవుతుంది. ప్లస్ అయితే 12 + 3 = ఎంత, 15. x ఫైనల్లీ 15. x ఫైనల్లీ మనకి ఏమైందమ్మా, 15. ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారు మనకి స్ట్రెంత్, 15 మెంబర్స్ అమ్మా. ఓకేనా, సరిపోయింది కదా. నెక్స్ట్ వన్, in a group of 70 people, 37 like coffee, 52 like tea. Each person like at least one of the 2 drinks. Find the number of people who like both coffee and tea. It's very simple problem. మొత్తం స్ట్రెంత్ ఎంత ఉందమ్మా మనకు క్లాస్లో, మొత్తం స్ట్రెంత్ వచ్చేసి ఎంత ఉంది, 70 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకు కొంతమంది కాఫీ లైక్ చేస్తున్నారు, కొంతమంది టీ లైక్ చేస్తున్నారు. వాళ్ళల్లో మనకు 37 మెంబర్స్ కాఫీ లైక్ చేస్తే 52 మెంబర్స్ అనేది ఏం చేస్తున్నారు, టీ లైక్ చేస్తున్నారు. అయితే మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ది బోత్, అంటే బోత్ ఐటమ్స్ రెండు మనకు ఎంతమంది లైక్ చేస్తారు అంటున్నాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 2 నెంబర్లు యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే మనకి ఏమైంది, 52 + 37 యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు, ఇట్స్ 89 మెంబర్స్. టోటల్గా ఎంతమంది ఉండాలి మనకు, 70 మెంబర్సే ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, 89 మెంబర్స్ ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ ఎంతమ్మా, 19. ఈ 19 మెంబర్స్ అనేది బోత్ కాంబినేషన్లో ఉంటారమ్మా. టీ అండ్ కాఫీ కాంబినేషన్లో 19 మెంబర్స్ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్, చూడండి. నెక్స్ట్ వాళ్ళని చూడండి అమ్మా, ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, 9th వన్ ట్రై చేయండి ఒకసారి. చూడండి, 1/3 of the boys and 1 of the girls of a college participated in a social work project.
if the number of participating students in 30 out of which 100 are boys, what is the number of students in the college? అంటే మనకు ఒక కాలేజీలో కొంత స్ట్రెంత్ ఉందమ్మా. ఆ స్ట్రెంత్లో 300 స్టూడెంట్స్ అనేది ఏమైంది, ఒక సోషల్ యాక్టివిటీ అనే వర్క్లో పార్టిసిపేట్ చేశారు. ఈ పార్టిసిపేట్ చేసిన 300 మెంబర్స్లో 100 మెంబర్స్ అనేది బాయ్స్. టోటల్ 300 మెంబర్స్లో 100 మెంబర్స్ బాయ్స్ అయినప్పుడు రిమైనింగ్ 200 మెంబర్స్ ఎవరమ్మా, గర్ల్స్ కదా. ఓకేనా. కాబట్టి టోటల్ స్ట్రెంత్ ఎంతమ్మా మనకు, టోటల్ ఈస్ ఈక్వల్స్ టు 300 మెంబర్స్. వాళ్ళల్లో ఏమన్నాడమ్మా మనకు, బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అయినప్పుడు నెక్స్ట్ వన్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందమ్మా, మనకు 200 మెంబర్స్ అవుతారు. అయితే ఏమన్నాడు, కాలేజ్ ఉన్న స్ట్రెంత్లో 1/3 ఆఫ్ ది బాయ్స్, అంటే 1/3 ఆఫ్ ది బాయ్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే టోటల్ బాయ్స్ కావాలంటే మనకి ఏమవుతుందమ్మా, 300 మెంబర్స్ అవుతారు. టోటల్ బాయ్స్ ఇస్ ఈక్వల్స్ టు 300 మెంబర్స్. ఏమన్నాడమ్మా, 1/2 అంటే 1/2 గర్ల్స్ ఇస్ ఈక్వల్స్ టు 200 మెంబర్స్. దెన్ గర్ల్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా మనకు 400 మెంబర్స్. మనకి ఏం కావాలి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ అంటే టోటల్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. టోటల్ అంటే మనకి ఏమైంది, బాయ్స్ ప్లస్ గర్ల్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి ఏమైంది 300 ప్లస్ 400 ఈస్ ఈక్వల్స్ టు ఫైనల్లీ 700 ఈస్ ఆన్సర్. ఫైనల్లీ ఆన్సర్ ఈజ్ 700. ఓకేనా. ఓకే అమ్మా, నెక్స్ట్ వన్. చూడండి అమ్మా, ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 108 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 154 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లమ్ సింప్లిఫై చేయాలంటే చాలా ఈజీ అమ్మా. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ మనం ఏం చేయాలంటే ప్రాబ్లం అనేది ఇక్కడ నుంచి చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి చేసుకుంటూ వస్తే ఫస్ట్ మనకి ఏమవుతుంది, 10 ప్లస్ 25 ప్లస్ 108 ప్లస్ 154. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఈ వాల్యూ ఉంది కదమ్మా, మనకి ఏముంది అక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఉందమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని రాసుకోవచ్చు, 15 అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయచ్చమ్మా మనం, 15. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, 15 అని రాయాలమ్మా. 15 అని రాస్తే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి మనకు ఏమవుతుందమ్మా, అగైన్ మనకు 10 ప్లస్ 25 ప్లస్ 108 ప్లస్ ఇక్కడ ఏమైందమ్మా మనకు 154 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 169 అవుతుందమ్మా. 169 అయితే దెన్ 10 ప్లస్ 25 ప్లస్ 108 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఉంది కదమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 13. ఓకేనా, 13. చూడండి అమ్మా, 13 అయితే 10 ప్లస్ 25 ప్లస్ 108 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 121. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 25 ప్లస్ రూట్ ఆఫ్ 121 అంటే ఎంతమ్మా మనకు 11. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 25 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 6. 10 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అయింది 16. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఈజ్ 4. ఇలా మనం రాయాలి అనుకున్నప్పుడు ఇలా రాయాలమ్మా. కానీ మనం ఇలా రాస్తామా, ఇలా మీరు రాయాలి, సింప్లిఫై చేయాలి, మొత్తం స్టెప్ బై స్టెప్ రాయాలనుకుంటే ఇలా రాయాలి. ఓకేనా. కానీ మనం ఇలా చేస్తామా, ఇలా చేయం, డైరెక్ట్ షార్ట్ కట్ చేస్తాం. డైరెక్ట్ షార్ట్ కట్ ఎలా సార్ అంటే చూడండి అమ్మా, రూట్ ఆఫ్ 225 ఉంది కదమ్మా. రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 15. ఆ 15 ఇక్కడ యాడ్ చేస్తే ఎంత అయిందమ్మా మనకు 169. 169కి రూట్ అప్లై చేస్తే ఎంతమ్మా మనకు 13 ఇక్కడ అప్లై చేస్తే ఏమైందమ్మా మనకు 121. ఏమైందమ్మా మనకు
121 అంటే 11 అంటే ఏమైందమ్మా 36 రూట్ ఆఫ్ 36 అంటే 6 యాడ్ చేయండి అమ్మా 16 రూట్ 16 ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత 4 ఆన్సర్ ఈస్ 4 ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా ఓకేనా ఇలా చేస్తే చాలా సింపుల్ కానీ మనం స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి చేసుకోవాలనుకుంటే ఇలా రాయాలి స్టెప్ బై స్టెప్ ఏం అవసరం లేదు షార్ట్ కట్స్ నేర్చుకోవాలి ఓకేనా అర్థమైనట్టే కదమ్మా ఓకేనా చూడండి ఇంకా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫర్దర్గా అన్ని క్లాసెస్ వస్తూనే ఉంటాయి వినండి ఓకేనా మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి అమ్మా ఓకేనా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ప్రసాద్ లాజిక్స్ చాలా సింపుల్ ఉంటాయి చాలా మంచి మంచి ప్రాబ్లమ్స్ మంచి మంచి టెక్నిక్స్తో మేము రిలీజ్ చేస్తూనే ఉంటామమ్మా ఓకేనా మీరు చూస్తూనే ఉండండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ